హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇడుంబన్ ఆలయం ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందాం. ఇడుంబన్ ఆలయం దిండిగల్లోని పళని నగరంలోని ఇడుంబన్ కొండల్లో ఉంది. అగస్త్య మహర్షి 2 కొండలను తీసుకువెళ్లాలని కోరుకున్నాడు. శివగిరి మరియు శక్తిగిరి దక్షిణాన తన నివాసానికి మరియు వాటిని మోయడానికి తన ఆసురన్ శిష్యుడు ఇడుంబన్ను నియమించాడు. మురుగన్ సేనలు మరియు శూరపద్మాన్ సైన్యాల మధ్య జరిగిన భీకర యుద్ధంలో ప్రాణాలతో బయటపడిన అతి కొద్ది మంది అసురులలో ఇడుంబన్ ఒకడు. ఇడుంబన్ తన భుజంలో ఉన్న కొండలను తాళ్లకు బదులుగా ఉపయోగించిన పవిత్రమైన పాముల ద్వారా సేకరించాడు. భక్తులు మరియు యాత్రికులు చేసేదాన్ని యొక్క నమూనా మరియు దీనిని కావడి అని పిలుస్తారు. ఇప్పుడు పళని అని పిలువబడే ప్రదేశంలో అడవికి సమీపంలో ఇండుబన్ అలసిపోయి అతను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కొండలను తగ్గించాడు. అతను తన ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రయత్నించినప్పుడు కొండలు నేలకు అతుక్కుపోయి ఉన్నాయని అతను కనుగొన్నాడు. వాలులను అధిరోహించిన తర్వాత అతను కేవలం నడుము గుడ్డ ధరించి ఒక కర్రను పట్టుకుని మరియు 1000 సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు అనే యువకుణ్ణి ఎదుర్కొన్నాడు. ఈ యువకుడు కొండలను తన సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పోరులో ఇడుంబన్ చనిపోయాడు. అగస్త్య మరియు ఇడుంపి ఇద్దరు ఇడుంబన్ తరపున మధ్యవర్తిత్వం వహించి వేడుకున్నారు మరియు మురుగన్ ఇడుంబన్ను పునరుద్ధరించారు. మురుగన్ మందిరం యొక్క పోర్టల్ వద్ద తాను ఎప్పటికీ ఉండాలని ఇడుంబన్ అభ్యర్థించాడు. మురుగన్ తన ఆలయంలో ఇడుంబన్ అధికారిక గేట్ కీపర్గా నియమించుకున్నాడు మరియు ఇకపై మురుగన్ను కావడితో పూజించే వారందరూ మొదట ఇడుంబన్ను అంగీకరిస్తారని సలహా ఇచ్చాడు. పళని కొండలకు ఎడమ వైపున ఈ ఇడుంబన్ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించేవారు పళని కొండల్లోని మురుగన్కు తమ ప్రార్థనలు సమర్పించే ముందుగా ఇడుంబన్కు ప్రార్థనలు చేయాలి. ఈ ఆలయంలోని విగ్రహం 13 అడుగుల ఎత్తులో ఇడుంబన్ కావడిని మోస్తూ ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన మురుగన్ ఆలయానికి ఎదురుగా ఇడుంబన్ వరకు మురుగన్ యొక్క దయతో నిర్మించబడింది మరియు 2002 సంవత్సరంలో ప్రతిష్ఠించబడింది. ఆలయానికి చేరుకోవడానికి 540 మెట్లు ఉన్నాయి. ఇందులో వినాయకుడు మరియు మురుగస్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు పళని సందర్శించినప్పుడు తప్పక చూడవలసిన ప్రదేశం ఇదే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.